Okay, next problem. Given the function y is equal to log of tan 5x, we have to find the derivative of y. Okay, dy by dx find out చేసుకోవాలి. Given function y is equal to log of tan 5x. సో దీన్ని మనం డెరివేటివ్ చేయాలంటే tan 5x ని మనం xగా ట్రీట్ చేసుకుందాం. ట్రీట్ tan 5x as x, then it is in the form of log x. ఇది x అనుకున్నట్లయితే log xగా ఉంటుంది. సో take differentiate with respect to x. సో yని x పరంగా డెరివేటివ్ చేస్తే we get dy by dx. Derivative of y with respect to x means dy by dx. సో దీన్ని మనం x అనుకుంటున్నాం. ట్రీట్ దిస్ ఫంక్షన్ యాజ్ x, దెన్ ఇట్ ఇస్ ఇన్ ఫార్మ్ log x. సో ఇది x అయితే ఇది log x అవుతుంది. సో డెరివేటివ్ ఆఫ్ log x మీన్స్ 1 by x. x మీన్స్ tan 5x. సో ఇది x అనుకున్నట్లయితే log x. సో డెరివేటివ్ ఆఫ్ log x అంటే 1 by x. సో 1 by tan 5x. బట్ ఇట్ ఈస్ నాట్ x, ఇట్ ఈస్ tan 5x. ఓకే, సో ఇది x కాదు, ఇది tan 5x. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అగైన్ tan 5x. సో d by dx ఆఫ్ tan 5x. ఓకే, సో 1 by tan 5x. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలంటే ఈ 5xని మనం xగా ట్రీట్ చేసుకుందాం. దెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ tan x. సో 5xని x అనుకున్నట్లయితే ఇది tan x ఉంటుంది. సో డెరివేటివ్ ఆఫ్ tan x మీన్స్ secant square x, దట్ మీన్స్ secant square 5x. ఓకే, సో 5xని x అనుకోవాలి, అప్పుడు tan x అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ tan x మీన్స్ secant square x, బట్ ఇట్ ఈస్ నాట్ x, ఇట్ ఈస్ 5x. సో వన్స్ అగైన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దట్ 5x. సో 5xని మళ్ళీ మనం డెరివేటివ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ 5x బై tan 5x. సో 5xలో 5 అనేది కాన్స్టెంట్, సో టేక్ ఇట్ అవుట్ సైడ్, దాన్ని మనం బయటికి తీసుకుందాం. సో 5 అనేది అవుట్ సైడ్ వచ్చేస్తుంది. డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x, xని x పరంగా డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. సో 5 secant స్క్వేర్ 5x బై tan 5x. సో ఇది ఇంకా సింప్లిఫైయింగ్కి అవకాశం ఉంది. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. secant స్క్వేర్ మీన్స్ 1 by cos స్క్వేర్ 1 by cos స్క్వేర్ 5x హోల్ బై tan మీన్స్ sin by cos sin 5x by cos 5x. ఇక్కడ cos స్క్వేర్ 5x ఉంది, అంటే cos 5x ఉంది. ఒక cos 5x క్యాన్సిల్ చేసుకుంటే సో ఈ cos 5x అనేది గోస్ టు డినామినేటర్, అది డినామినేటర్కి వచ్చేస్తుంది. సో ఇట్ బికమ్ 5 by sin 5x ఇంటూ cos 5x. ఓకే, సో దీన్ని మనం డినామినేటర్లో మనకు ఒక ఫార్ములా కనిపిస్తుంది. సో దీన్ని మనం తీటా అనుకున్నట్టయితే 5x అని తీటా అనుకుంటే sin తీటా కాస్ తీటా. సో పక్కన 2 ఉన్నట్లయితే 2 sin తీటా కాస్ తీటా. సో మనం sin 2 తీటా ఫార్ములా అప్లై చేయొచ్చు. సో ఆ 2 లేదు కాబట్టి 2 తోటి మనం ఎన్ఆర్ని డిఆర్ని మనం మల్టిప్లై చేసుకుందాం. సో న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేస్తే 10, 2 5 10. ఇక్కడ వచ్చేసి 2 sin 5x ఇంటూ cos 5x. సో లెట్ us see continuation. ఓకే, నౌ వీ హ్యావ్ టు అప్లై sin 2 theta ఫార్ములా. sin 2 theta ఫార్ములా ఇది. సో 2 sin theta cos theta. సో ఇలా ఉంటే ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్లీ dy by dx ఈజ్ ఈక్వల్ టు 10 by, సో 2 sin theta cos theta, sin 2 theta ఫార్ములా. సో sin 2 into theta means 5x. So that is equal to 10 by sin 10x.
సో ఫైనల్లీ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 10. ఈ సైన్ అనేది న్యూమరేటర్కి వచ్చేస్తే ఇట్ బికమ్ కొసెక్. సో ఫైనల్లీ dy by dx ఈజ్ ఈక్వల్ టు 10 cosec and tan x. థ్యాంక్ యూ.